మనమందరం ఒక పెద్ద నిధిపటం మీద నిలబడి ఉన్నాం. అదే ఈ భూమి. మరి ఈ అద్భుతమైన పటంలో ఒక ప్రదేశాన్ని ఖచ్చితంగా ఎలా కనుక్కోవాలో ఈరోజు తెలుసుకుందాం. రండి, ఈ అన్వేషణను మొదలుపెడదాం. అసలు ఈ ట్రెజర్ మ్యాప్స్ ఎలా పనిచేస్తాయి? మన ఫోన్కి మనం ఎక్కడున్నామో అంత కరెక్ట్గా ఎలా తెలిసిపోతుంది? చాలా ఆసక్తిగా ఉంది కదా? సరే, ఈరోజు మనం ఈ రహస్యాలన్నింటినీ ఛేదించడానికి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. సరే, ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక విషయంతో మొదలుపెడదాం. అదేంటంటే ఒక నిధి పటం లాంటి ఒక చిన్న పట్టణం యొక్క మ్యాప్. ఒక్కసారి ఊహించుకోండి, మనమంతా ఇప్పుడే ఒక కొత్త ఊరిలో రైల్వే స్టేషన్లో దిగాం. చుట్టూ ఏవేవో భవనాలు, పార్కులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాప్ని ఉపయోగించి మన దారిని కనుక్కోవాలి. సరే, ఇప్పుడు మనం బ్యాంకు వెళ్ళాలి. ఎలా వెళ్తాం? మ్యాప్ని చూస్తే ఇదిగో, స్టేషన్ నుంచి బయటికొచ్చి తిన్నగా నడిచి కుడివైపుకు తిరిగితే సరి, వచ్చేసింది మన బ్యాంక్. చాలా సింపుల్ కదండి? సరే, ఇంకో చిన్న టాస్క్. మ్యూజియం ఎక్కడుందో కనుక్కోవాలి. అది బ్యాంకుకు దగ్గరగా ఉందా లేక స్కూల్కా? మ్యాప్ని కాస్త జాగ్రత్తగా చూశారంటే ఇట్టే చెప్పేయొచ్చు, బ్యాంకు పక్కనే ఉంది మ్యూజియం. అసలు ప్రతి మ్యాప్కి ఒక సీక్రెట్ లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. ఆ భాష గనుక మనం నేర్చుకుంటే ప్రపంచంలో ఏ మ్యాప్నైనా ఈజీగా చదివేయొచ్చు. ఆ సీక్రెట్ లాంగ్వేజ్లో మూడు ముఖ్యమైన విషయాలుంటాయి. అవేంటంటే దూరం, దిశ, ఇంకా చిహ్నాలు. వీటిని అర్థం చేసుకుంటే చాలు, ఇక మ్యాప్ మన చేతిలో ఉన్నట్టే. మొదటిది దూరం అంటే స్కేల్. ఆలోచించండి, ఇంత పెద్ద నగరాన్ని ఒక చిన్న పేపర్ మీద ఎలా గీస్తారు? స్కేల్ వాడి గీస్తారన్నమాట. అంటే మ్యాప్లో 1 సెంటీమీటరుంటే నిజానికి 500 మీటర్ల దూరమని అర్థం. రెండోది దిశ. మనం ఉత్తరం వైపు వెళ్తున్నామా, దక్షిణం వైపా ఎలా తెలుస్తుంది? అందుకే ప్రతి మ్యాప్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని చూపించే ఒక కంపాస్ ఉంటుంది. అది మనకు కరెక్ట్ దారి చూపిస్తుంది. ఇక మూడోది చిహ్నాలు. రోడ్లు, నదులు, బిల్డింగులు, వీటన్నిటినీ మ్యాప్లో గీయలేం కదా. అందుకే వాటికి బదులుగా చిన్న చిన్న బొమ్మలు వాడతారు. వీటినే సింబల్స్ అంటారు. అయితే ఇక్కడో చిన్న సమస్య ఉంది. మనం చూసే పేపర్ మ్యాపేమో ఫ్లాట్గా ఉంటుంది, కాని మన భూమి గుండ్రంగా ఉంటుంది. మరి గుండ్రటి భూమిని ఫ్లాట్ మ్యాప్ మీద ఎలా చూపిస్తాం? ఒక నారింజపండు తొక్కని తీసి దాన్ని చించి పారేయకుండా ఫ్లాట్గా పెట్టగలమా? పెట్టలేం కదా. అది ఎక్కడో ఒక చోట చిరిగిపోతుంది. మన భూమిని ఫ్లాట్ మ్యాప్గా మార్చేటప్పుడు కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అదే గ్లోబ్. గ్లోబ్ కూడా మన భూమిలాగే గుండ్రంగా ఉంటుంది కాబట్టి అది భూమికి అత్యంత కరెక్ట్ మోడల్ అన్నమాట. దేశాల ఆకారాలు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సరే, ఇప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి చిన్న ప్రదేశానికి కూడా ఒక యూనీక్ అడ్రస్ ఉంటుంది. అదొక సీక్రెట్ కోడ్ లాంటిది. ఆ కోడ్ని అర్థం చేసుకోవడానికి ఒక చెస్ బోర్డ్ని చూద్దాం. చూశారా, దానిమీద గడులుంటాయి కదా. చెస్ బోర్డ్ మీద ఒక సిపాయి ఎక్కడుందో చెప్పాదంటే ఒక అక్షరం, ఒక నంబర్ వాడతాం. ఉదాహరణకి D2 గడి అన్నట్టు. మన భూమిని కూడా ఇలాంటి గీతల సిస్టంతోనే కొలుస్తాం. భూమి మీద మనం ఊహించుకునే ఆ అడ్డంగీతల్ని అక్షాంశాలు అని, నిలువు గీతల్ని రేఖాంశాలు అంటాం. ఈ 2 గీతలు ఎక్కడ కలుస్తాయో అదే ఒక ప్రదేశం యొక్క కరెక్ట్ అడ్రస్. సింపుల్ కదా. అయితే ఈ నిలువు గీతలు అంటే రేఖాంశాలు లెక్కించడానికి ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా. ఇప్పుడు ఆ పాయింట్ లండన్లోని గ్రీన్విచ్లో ఉంది. కాని ఎప్పుడూ అక్కడే ఉండేది కాదు తెలుసా. చాలా ఏళ్ల క్రితం మన భారతదేశంలోనే ఒక ప్రధాన రేఖాంశం ఉండేది. అది ఉజ్జయిని నగరం గుండా వెళ్తుందని మనవాళ్లు లెక్కగట్టారు. ఎంత గొప్ప విషయం కదూ. ఈ గీతలు మనం ఎక్కడున్నామో చెప్పడమే కాదు, టైం ఎంతయిందో కూడా చెప్తాయి. ఆశ్చర్యంగా ఉందా? అదెలాగో చూద్దాం రండి. చూడండి, భూమి తన చుట్టూ తాను ఒక రౌండు తిరగడానికి 24 గంటల టైం తీసుకుంటుంది. అంటే 1 గంటలో 15 డిగ్రీలు తిరుగుతుందన్నమాట. అందుకే ప్రతి 15 డిగ్రీల రేఖాంశానికి 1 గంట టైం తేడా వచ్చేస్తుంది. దీనివల్లే మనకు టైం జోన్స్ వచ్చాయి. ఉదాహరణకి మన ఇండియాలోనే చూడండి. తూర్పున ఉన్న అస్సాంలో సూర్యుడు త్వరగా అస్తమిస్తాడు, పశ్చిమన ఉన్న గుజరాత్లో లేటుగా. మరి అప్పుడు దేశంలో వేర్వేరు టైములుంటే కన్ఫ్యూజన్ కదా.
అందుకే ఆ కన్ఫ్యూజన్ లేకుండా దేశం మొత్తం ఒకే టైంని ఫాలో అవుతాం. దానినే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఐఎస్టీ అంటాం. సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం? 1. ఏ మ్యాప్కైనా దూరం, దిశ, చిహ్నాలు అనే 3 కీస్ ఉంటాయి. 2. గుండ్రటి భూమికి గ్లోబే కరెక్ట్ మ్యాప్. 3. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి మనకు అడ్రస్ ఇస్తాయి. ఇంకా రేఖాంశాలు టైంని కూడా డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు భూమిని చదివే సీక్రెట్ కోడ్ మన చేతిలో ఉంది. చెప్పండి, ఈ గ్లోబల్ ట్రెజర్ మ్యాప్లో మొదట ఏ నిధిని అంటే ఏ ప్రదేశాన్ని అన్వేషించాలనుకుంటున్నారో?